మీ అందరికీ వందనాలు. నా దేవుని మిమ్మల్ని మీ కుటుంబాలు నిండారుగా దీవించునుగాక. ఈరోజు ఒక వాక్యాన్ని చూసుకొని ముందుకు నడుద్దాము. దావీదుని గురించి తెలుసుకున్నాం. కొన్ని మాటలు మనకు అవగాహన కలిగించేది దావీదు మాత్రమే. ఆ అవగాహనలో ఆయన చేసిన రాజ్యాలు జయించటమే కానీ ఆయనకు కలిగిన సమస్తము దేవుని దీవిస్తున్న విధానాన్ని బట్టి కొన్ని తెలుసుకుందాం. ఇవాళ కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 17వ కీర్తన 15వ వచనం నేను చదువుతున్నాను. అందరూ బైబిల్ ఉంటే తీసి చదవటానికి ఇష్టపడండి. కీర్తనల గ్రంథము 17వ కీర్తన 15వ వచనం నేను చదువుతున్నాను. నేనైతే నీతి గలవాడమై నీ ముఖ దర్శనమును చూసేదను. నేను మేలుకొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును అంటున్నాడు ఇక్కడ దావీదు మహారాజు. దావీదుకి ఏమైనా తక్కువయ్యాలా అంటున్నాడా? దావీదు ఎంత హెచ్చిస్తున్నాడు కదా. గొర్రెలు కాచుకున్న ఉండి రాజుని చేశాడు. ఆయన ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. ఆయనకు కలిగినదంతా కూడా ఆయన ఎన్ని యుద్ధాలు చేసిన దేవుడు ఆయనతో ఉండి నడిపించాడు. ఆయనను ఎంతో గొప్ప రాజులుగా సిద్ధపరిచాడు. మనం అలా చేస్తే అలా ఉంటున్నాం. మనకి ఏదన్నా కొద్దిగా మేలు చేస్తే దేవుని మర్చిపోతాం. కొద్దిగా ఏదన్నా మన రోగం తగ్గితే దేవుని మందిరానికి వెళ్ళాలి. మనకి ఏదన్నా అవసరత వస్తే మనం మందిరానికి ఆ వంక పెట్టుకొని మానేస్తాం. మనకు అన్నీ ఇచ్చాడు దేవుడు. ఆలోచించాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆలోచన ఇచ్చాడు. మనకు మంచి ఏది కావాలంటే అది బిడ్డల్ని నశించిపోకుండా చూడాలని, నిన్ను నన్ను కూడా ఉన్నతమైన స్థానంలో చూడాలని చూస్తున్నాడు. మనం ఏమన్నప్పుడు, అయ్యా నీ ముఖ దర్శనం నేను చూస్తానయ్యా, నేను పడుకున్నప్పుడు నీ ముఖ దర్శనం నాలో ఉండాలయ్యా అని మనం కోరుకుంటున్నామో లేదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటాం. అయ్యా నాకెక్కడ తీరిపోయి ఉంటుందయ్యా, చూస్తున్నావు అయ్యా నీ పనులు, ఈ పాటలు, నీ పనుల్లో వ్యవహారంలో, పిల్లల చదువుల విషయంలో, వ్యవసాయ విషయంలో, ప్రతి విషయంలో నేను ఖాళీ ఎక్కడ ఉందయ్యా అని పనికి మాలిన పనులు పెట్టుకున్నాను. మార్తా మరియమ్మ కూడా దేవులాగా చేసే యేసుప్రభుడు వారిని ఇంటికి ఆహ్వానించి, మార్త ఏమో యేసుప్రభుడు వారితో కూర్చొని ఆయన చెప్పేది వినకుండా లేనిపోయిన పనులు పెట్టుకుని వచ్చి మళ్ళీ అడుగుతుందయ్యా ఈ మరియను నాతో పంపియ్యా, నీకు చింత లేదా, నేను ఎంత బాధపడుతున్నానో ఎంత కష్టపడుతున్నాను అంటుంది తప్ప ఆయన ఉన్నతమైన మార్గం చూడాలని ఆశపడుతున్నా. ఆయన ముఖ దర్శనం డైరెక్ట్గా చూసే కృపకిచ్చినా కానీ చూడలేని స్థితిలో ఉంటుంది. మనం కూడా మన హృదయం అనే దేవాలయం ఆయన నివసిస్తున్నాడు. ఆయన నివసిస్తున్నప్పుడు కూడా మనం ఆయనను లోపలికి ఆహ్వానించుకోలేకపోతున్నాం. మనలో ఉన్న మస్టును, మలయాళం అన్నీ కూడా దాంట్లో హృదయములలో కుక్కేసుకొని దేవునికి చోటు లేక చేస్తున్నాం. అలాగే పశువులుగా అప్పుడు అదే జరిగింది. అక్కడ కూడా దేవుడికి ఇంత స్థలం ఇస్తానికి ఆయన దేవుడి మన లోకానికి వచ్చినప్పుడు పొట్టి గుట్టలు చుట్టి సత్రంలో పొడుగుంట పెట్టాడు. లోకనాథుడు అయ్యుండి, లోకాన్ని జయించిన వాడయ్యండి, లోకంతో అన్ని సమకూర్చిన వాడు అయ్యండి, ఆయనను కూడా పొత్తి గుడ్డల్లో పెట్టే స్థితిలోకి వచ్చేసాం. మనం అలాంటి స్థితిలో ఉంటున్నాం. మనకు జీవితాలు ఇలా నాశనం అయిపోవటానికి, మనం దీవించబడకపోవటానికి కారణాలు దేవునిని మనలో చేర్చుకోకపోవటం, ఆయన ముఖ దర్శనం చూడలేకపోతున్నాం, ఆయనను స్వరూప దర్శనం చూడలేకపోతున్నాం. పడుకున్నప్పుడు స్వరూప దర్శనం చూడగలగాలి. ఆయన దర్శనంలో ఏం మాట్లాడతారో వినాలి. ఆ విని దాని లెక్కన మనం నడిస్తే దేవుడు మన పట్ల కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అలాగే కీర్తనల గ్రంథము 42వ కీర్తన 1వ అధ్యాయం, దుప్పి వాగుల కొరకు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రయాణం ఆశపడుతున్నదని దావీదు మహారాజు అంటున్నాడు. దుప్పి అంటే ఎడారిలో దానికి నీరు దొరక ఆశపడుతుంటారు. మనం కూడా అలాగే ఆశపడాలి. మనకేదో కలిగిందని ఒక ముద్దను మనం దేవునికి ఆరాధిద్దాంలే, ఈరోజు ఆరాధించకపోతే ఏమైందిలే,
రోజు మనం ఆరాధిస్తే దేవుడే కదా మనతోనే ఉంటాడు కదా అని మనం ఎన్నో సాకులు చెప్పుకుంటూ ఉంటాం. ముసలమ్మ ముచ్చట్లు పెడతాం, టీవీలు చూస్తాం, సెల్ ఫోన్లో నిమగ్నమైపోయి ఇలా చెడు కార్యాలకి అలవాటు పడిపోతున్నామే కానీ దేవుడిని మనము ఆశపడలేకపోతున్నాం. దుప్పి అంటే ఆశగా నీటి వాగుల కొరకు ఆశపడినట్టు ఆశపడాలంట. నీటి అంటే వాక్యం, ఆ వాక్యం కొరకు మనం ఆశపడాలి, ఎదురు చూడాలి. ఆయన ఏ మాట మాట్లాడతాడో బైబిల్లో ఉన్న మాట, సేవకులతో ఏ మాట మాట్లాడిస్తాడో ఆ మాట మనకు తగిలేదంటూ ఉండాలి. మన హృదయాంతరంగాల్లో మార్పు కలిగే మాటలు అయి ఉంటాయి. ఆ మాటలు మనం దూరం చేసుకున్నాం. ఎప్పుడు ఇదే మాటలేగా, ఎప్పుడు జరిగే మాటలేగా, ఇంకా ఇందులో కొత్త ఏముందలే, జరిగేదేదో జరిగేదిలే, ఇప్పుడు వరకు నాశనమైన సార్లే ఇంకా నాశనం అవుతాయి అనే ఆలోచనలేనే తప్ప దేవుడి దీవెనలు పొందుకోలేకపోతాం. దుప్పి వాగి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు మనం తెప్పరిల్లపు చేసి ఆయన కృపలో పాత్రలవుతాం. నేను నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చూసేదనయ్యా, అయ్యా నీ స్వరూప దర్శనం నా ఆశను తీర్చుకుందునయ్యా అని దావీదు ఎలా అన్నాడో మనం అలా అనగలిగితే దావీదుకి ఇచ్చిన దీవెనలు మనకి ఇస్తానికి ముందుకు వస్తాడు. అలాగే మనం కూడా కొన్ని చేసే తప్పులు బట్టి మనం ఇలా ఉండడానికి కారణం అవుతున్నాం. కీర్తనల గ్రంథము 84 కీర్తన 2వ వచనం, యెహోవా మందిరావరణంలో నేను చూడవలెనని నా ప్రయాణం ఎంతో ఆశపడుతున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేస్తుందంట. అలా ఉందా మనలో? రేపు ఆదివారం వస్తుంది, మనం మాసం తిని ఎవరన్నా పిలుస్తారేమో, ఎవరన్నా చుట్టం చూపుకెళ్తామేమో, ఈ ఆలోచనే కానీ దేవుని సన్నిధిలో నిత్య సంతోషం ఉన్నది. ఆయన పరిశుద్ధ ఆవరణలో నా ప్రాణం ఎంతో ఆశగా ఉన్నది అనే ఆలోచన మనకి కరువైపోతుంది. మన జీవితాలు ఎలా చిన్న భిన్నమైపోవటానికి కారణాలు ఎక్కడి నుంచో రాదు. అదే సాతానుడు కూడా ప్రేరేపిస్తున్నాడు. నువ్వు చేసిన భక్తి సాలులే, నువ్వు దేవత వలే ఉంటావు అని ఆదాము అవ్వని మోసం చేసినట్టు మనల్ని కూడా సాతాను మోసం చేస్తున్నాడు. ఆ స్థితిగతుల్లో నుంచి మార్చబడాలని ఒక సేవకుడిగా మీ అందరినీ చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాం. మనమందరము కూడా ఆయన మందిరం ఆవరణం చూడవాలని నా ప్రాణం ఆశపడుతుందయ్యా. అది సొమ్మసిల్లక జీవము గల దేవుని దర్శించడం నా శరీరము నా హృదయము ఆనందంతో కేకలు వేస్తున్నదని మనం దేవుని సన్నిధిలో గడుపుదాం. మన కుటుంబాలు సరి చేసుకుందాం. మన కుటుంబం నిత్యం ఆయన సన్నిధిలో కనబడాలి. దావీదు కూడా అలా అంటున్నాడు, అయ్యా నీ సన్నిధిలో ఇచ్చి నన్ను తోసివేయబాకయ్యా, నీ సన్నిధిలో నేను నా కుటుంబం నిత్యం ఉండే కృపను నాకు దయచేయమని దావీదు ఎలా బతిమలాడుతున్నాడు. మనము కూడా అలా బతిమలాడి దేవుడి దీవెనలు పొందుకుందాం. మనం ముందుకు సాగుదాం. అయ్యా నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్టు అయ్యా నీ వాక్యం కోసం నేను ఆశపడుతున్నానయ్యా. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచయ్యా. అయ్యా నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చూస్తానయ్యా, నీ స్వరూప దర్శనం నేను చూస్తానయ్యా అని ఎంతమంది అయితే తీర్మానం చేసుకుంటారు వారు నా దేవుడు వారి కుటుంబాలలో వారి దర్శనం కలగజేసి వారి నీతి గలవాళ్ళగా తీర్చిదిద్దడానికి ఇష్టపడుతున్నాడు. అలాంటి దర్శనం కలిగి జీవిద్దాం. దేవుడి మెండైన దేవుని పొందుకుందాం. ఈ మాటలు దేవుడి వెనుకడలో